నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకో తమ్ముడు మూడో తమ్ముడు కొన్ని ఫంక్షన్స్కి రావటం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వాడు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎలాంటి వాళ్ళని చూడాలని ప్రేమతో పిలిస్తే కనుక వస్తున్నాను. నాకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి. అలాంటిది ఇక్కడ అభిమానం నాకు చాలా నిండుగా మెండుగా లభిస్తుండటంలో చూస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంత ప్రేమ కురిపిస్తుంటే ఇది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజున మీతో పాటు ఇలా షేర్ చేసుకోవడం ఉత్సాహం వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత వైబ్రెంట్గా ఇంత ఉత్సాహంగా ఇది జరగడానికి కావాలంటే మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా సంతోషాలు. మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని చాలా రంగాల్ని అతలాకుతలం చేసింది, కన్ఫ్యూజ్లో పెట్టేసింది, భవిష్యత్తు ఏమిటో తెలియని అగమ్య గోచరంలో పెట్టింది. అలాంటి పరిస్థితిలో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది భాషకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరి చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మనం సాటిస్ఫై చేయగలం, ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలమా అనేది ఎప్పుడూ ఒక రకమైన మీమాంస ఉంటుండేవాళ్ళు. ఆ తర్వాత అలవాటైపోయి జనాలు ఇళ్లలో ఓటీటీలో సినిమాలు చూడడం అలవాటైన తర్వాత వాళ్ళ థియేటర్ రచించడం చాలా కష్టం అండి. అట్లా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్ ఇప్పుడు నన్ను ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్. ఇందులో సత్యరాజ్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్ అందరి నుంచి నా బ్రదర్, అండ్ కన్నడ నుంచి చూసినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనంజయ. ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడడం చేయలేదు. బట్ పుష్ప చూశాను. పుష్ప ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చింది. తను కూడా మంచి ఆర్టిస్ట్గా తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటారు, ఎలాంటి సందేహం లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ ధనంజయ. అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పాను, అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడ కల్మషం ఉండదు. ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది, నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడా అన్ని సత్యాలు. ఎందుకంటే నాకు అతను చూడగానే అతను ఒక స్వచ్ఛత ఉంటుంది, చాలా ఆనెస్ట్, సిన్సియర్. అది మాత్రం చాలా అద్భుతం. ఎక్కడ కృతజ్ఞంగా ఉండదు, ఇంప్రెస్ చేయాలని మాట్లాడడం, అనుకున్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తాడు, చెప్తాడు. అది చాలా మనకి మనసు కత్తుకుంటుంది. నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసే, సినిమా పేరు గుర్తురాడు, రీసెంట్ బ్లఫ్ మాస్టర్. తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమాని చూసినప్పుడు తర్వాత ఇంకో సినిమా కూడా చూసాను వరుసగా. ఎవరి యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు, టచ్ ఆఫ్ క్లాస్గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు. బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు, ఎందుకంటే వాయిస్లో అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అది నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు, ఏ యాక్టర్ ఏ కన్నడ అనుకోవడం కూడా అనిపించింది. అని ఎవరితో మాట్లాడుతూ లేదండి మన వైజాగ్ అబ్బాయి అని, మనూరు అంటారా, వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అనేసరికి నేను ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే అతను బెస్ట్ యాక్టర్ ఉన్నాడు, అతనికి ఎవరు వెనక ఉండి సలహా ఇస్తారు, తన లైఫ్ ఎలా బోల్డ్ చేసుకుంటాడు నాకు తెలియదు. ఇప్పుడైతే సరదా మాట్లాడాలనిపించింది. నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. వెంటనే ఫోన్ అంటే పెట్టి, అప్పుడు ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది. చూడగానే నా పేరు సత్యదేవ్ అండి అది అయిన తర్వాత ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేస్తాడు. కాసేపు ఇచ్చాపడి మాట్లాడుకున్న తర్వాత, సార్ ఇక్కడ ఇందాక నాడే పచ్చబొట్టది కాదు, పడ్డ పచ్చది నాలుగు మీద అది ఎందుకు పడ్డావు ఏంటి అది అంటాను. నేను మీ కొదమ సింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు,
నేను మా డిష్ టీవీ మా యాంటీలో ఉండే వైర్తో అలా జంప్ చేసి కింద పడ్డానండి. అది దెబ్బతగిలింది. అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు విషయం చెప్పాలి. దీన్ని కుట్లేయించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పట్లో మద్దు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు. దాన్ని అట్లాగే నేను భరించలేక ఏడుస్తుంటే అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే వేసిన 5-6 కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను. పెయినే తెలియలేదు. అది మీ మహిమ నా మీద. దానికి అంత ప్రేమ, ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా నాకు తెలియలేదు అనమాట. అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. సచ్ ఎ కోఇన్సిడెన్స్. తన మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్, పెద్ద పెయింటింగ్ ఉంది. అది కొత్త సినిమాలో పెయింటింగ్ అనమాట. క్యాప్ అది పెట్టుకుని శ్రీగారిలోనే పెట్టుకుని ఇదేనండి ఇది చూసే అన్నాడు. దానికి ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకుని అలాగే అక్కడి నుంచి మా పరిచయం, మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా రోజులు ఒకసారి వస్తారంటే రావని చెప్పడం అలాగే చదువుతూ అంత మంచి యాక్టర్ని సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడ నాకు కొంచెం ఉంది. అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు, హీరో అనేది కాకుండా వెరస్టైల్ యాక్టర్ అనిపించుకోవడంలో మాత్రం తన నటులకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి, ఏ పాత్రలో ఉండాలి, ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అండ్ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తే మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అని అంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళు అనగానే లోకువ. కానీ అతని పొటెన్షియాలిటీ, అతని టాలెంటు అది ఎలాగా డెలివరీ చేస్తారో తెలిసి నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే పాత్రలు అత్యద్భుతంగా చేయలేడు అని చెప్పేసి ఆ సినిమాలో నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు. ఇందాక చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు, మెప్పించాడు, ఒప్పించాడు. ద ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళడానికి, ధీటుగా నాకు నిలబడి చేయడానికి తను కారణమయ్యాడు. అలాంటి సత్యదేవుడు నా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇందాక అది ఆ మాట అన్నప్పుడు ఏ మనస్ఫూర్తిగా దాన్ని ఆస్వాదిస్తున్నాను. అండ్ ఇంకా దానికి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే సత్యదేవు లాంటి